హైదరాబాద్ పాత బస్తీలో ముగ్గురు దోపిడీ దొంగలను మీర్ చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న వారిని కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజీల ఆధారంగా ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నిందితులపై 17 దోపిడీ కేసులున్నట్లు గుర్తించి వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు సౌత్ జోన్ అదనపు డీసీపీ జహాంగీర్ తెలిపారు. ఈ నెల 5వ తారీఖు రోజు సాలార్జంగ్ మ్యూజియం దగ్గర ఉన్న చిల్ల దగ్గర ఒక ఆటో డ్రైవర్ గారు మొహమ్మద్ దస్తగిరి ఆయన పేరు. ఆయన అక్కడ ఆటో ఆపుకొని దాంట్లో పడుకున్నట్టుగా రెస్ట్ తీసుకుంటూ కిరాయి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఆయన దగ్గరికి ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి కత్తితో బెదిరించి ఆయన ప్యాంటు చిన్నగా కట్ చేసి ఆయన చేతిలో ఉన్న కత్తితో పొడిచేశారు. కత్తితో పొడిచి ఆయన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ డబ్బులు ఈయన దగ్గర నుంచి దొంగిలించింది. ఈ కేసు మాకు 5వ తారీఖు రోజు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము దాన్ని నమోదు చేసుకొని పరిశోధన ప్రారంభించినాం. ఆ పరిశోధనలో సాంకేతిక పరమైన సాక్ష్యాధారాలను పరిశీలించి దీనికి సంబంధికులు బాధ్యులు ఎవరు అని చెప్పి వాళ్ళని వెతుకుతున్న క్రమంలో వాళ్ళని ఐడెంటిఫై చేసినాం. మేము ఇన్ఫర్మేషన్ సెటప్ చేసినాం. ఈరోజు నూర్ఖాన్ బజార్లో నమ్మదగిన సమాచారం వరకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన మీర్ చౌక్ డిఐ దిలీప్ కుమార్, సంతోష్, అనిల్ కుమార్, ఎస్హెచ్ఓ రవీందర్ వీళ్ళందరూ కూడా ఏసీపీ మీర్ చౌక్ వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో వీళ్ళ కోసం వెతుకుతున్న క్రమంలో వీళ్ళు ఈరోజు మనకు అక్కడ పట్టుబడ్డారు. A3 దీంట్లో ఎవరైతే ఉన్నారో అతను సయ్యద్ తాహర్ అలీ, ఇతని పొజిషన్ నుంచి ఆటో తీసుకోవడం జరిగింది. మరి ఆయన ఇచ్చిన సమాచారం మేరకు A1 అబ్దుల్ హసన్ పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి సిమ్ కార్డులు మరియు 500 రూపాయలు అక్కడ దొంగతనం చేసినాయి. అదేవిధంగా ఆయన నేరం చేసిన తర్వాత ఈ సుల్తాన్ పుదర్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో చాకుదాస్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. A1 దగ్గర చాకు, A2 దగ్గర చాకు సీజ్ చేసినాం.